ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు. అందరూ ఎక్కువ అడిగే ప్రశ్న ఏంటంటే ఏం పళ్ళు తినమంటారు అని. గోధుమ, మైదా అనేది తినొద్దండి దయచేసి. అదేవిధంగా అందరూ డాక్టర్లు ఎంతోమంది చెప్తూ ఉంటారు, మీ అందరూ ఎన్నో వీడియోలు ఫాలో అయ్యి ఉంటారు. ఎక్కువగా కార్బు మానేయండి అని చెప్తూ ఉంటారు. కరెక్టే, అది ఎంత తగ్గిస్తే అంత మంచిదన్నమాట. ఈ గోధుమ, మైదాలో గ్లూటెన్ అనేది ఉంది కాబట్టి మీకు ఇబ్బంది వస్తుందన్నమాట. అంటే షుగర్ కంట్రోల్ అవ్వకపోవటానికి అవకాశం ఉంది. బ్రౌన్ రైస్ తినండి, మంచిది. మిల్లెట్స్ తినండి, మంచిది. ఇక్కడ మనం ఏది మాట్లాడుకున్నా మంచిది అంటే మీ శరీర తత్వం మాకంటే బాగా మీకే అర్థమవుతుంది. మీరు స్టడీ చేయాలి. మన బాడీ ఏంటి, మన శరీరం ఏంటి, ఈ షుగర్ మనకి బ్లడ్ షుగరా, యూరిన్ షుగరా, ఏ ఆహారం తింటే మనకి సూటబుల్. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే ఎలా ఉంటుందంటే ప్రతి మనిషి యొక్క నేచరు అంటే శరీర తత్వం అంటాం మేము. తత్వం డిఫరెంట్గా ఉంటుందండి. రకరకాల తత్వాలు ఉంటాయి. అందరి తత్వాలు ఒకటి ఉండదు. మెయిన్గా చూసేది ఏంటంటే వాత, పిత్త, కఫాలు ఆయుర్వేదంలో. అందుకు మీ తత్వాన్ని బట్టి మీరు నాకు ఈ ఫుడ్ చాలా బాగా సూట్ అవుతుంది, ఈ ఫుడ్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది అని తెలుసుకుని మీరు ఆ విధమైన ఆహారాన్ని తీసుకుంటే చాలా తొందరగా రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఈ గ్లూకోజ్ ఎక్కువగా తొందరగా తయారయ్యేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడం వల్ల తొందరగా తయారయ్యే షుగర్ పెరుగుతుంది. కాబట్టి కొంచెం ప్రోటీన్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటా, కార్బోహైడ్రేట్స్ కొంత తగ్గించి తీసుకుంటే, నెమ్మదిగా అరిగే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మంచిదండి. అవి ఏంటి అంటే మీకు నెమ్మదిగా అరగాలంటే శనగలు, పల్లీలు, బార్లీ ఇటువంటివి తీసుకున్నారనుకోండి, అందులో కార్బో ఉంటుంది. ప్లస్ స్లోగా అరగడం వల్ల ఏమవుతుందంటే మీకు తొందరగా ఆకలి అవ్వదు, నీరసం రాదు, సేమ్ టైం ప్రోటీన్ కూడా వాటిలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. పల్లీలు, శనగల్లో అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. బార్లీలో కొంచెం తక్కువ ఉన్నా కానీ అది కూడా చాలా బలమైన ఆహారమే. బార్లీ కూడా మన బియ్యం మీద బలమైన ఆహారం అనమాట. బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి, అప్పుడు అందులో కూడా చాలా వాల్యూస్ ఉంటాయి. పళ్ళు విషయానికి వద్దాం. ఇంకా ఆ పళ్ళు ఏంటంటే మీరు పచ్చి జాంకాయలు అంటే బాగా ముగ్గిపోయి పండు అయిపోయిన జాంకాయ తినొద్దండి. అందులో మళ్ళీ గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. అందుకు జామకాయలు, అంజీర్ అంటాం మనం, ఫిగ్స్ అంటారు కదా, అది మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ అండి, అది తినొచ్చు. అదేవిధంగా డ్రాగన్ ఫ్రూటు, అలాగే అవకాడో ఎఫర్ట్ చేయగలం మనం. అవకాడో కూడా తెచ్చుకుని తినొచ్చు, అంటే అది సీజనల్గా దొరుకుతుంది, అది కూడా తినొచ్చు. ఈ విధమైన ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో శక్తి పెరగడం, వీటిల్లో గ్లూకోజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మిగిలిన మీ శరీరానికి కావాల్సిన న్యాచురల్గా ఏ మినరల్స్ కావాలి, ఏ విటమిన్స్ కావాలి అనేది అందులో ఉంటుంది. కాబట్టి మనం న్యాచురల్గా తిన్న ఫ్రూట్స్లోనే ఇప్పుడు నేను చెప్పిన జామకాయలో విటమిన్ సి చాలా బాగుంటుందండి. విటమిన్ సి బాగుండటం వల్ల ఏమవుతుందంటే మీ శరీరానికి మినరల్స్ని అబ్జార్బ్ చేసుకునే శక్తి చాలా బాగా పెరుగుతుందన్నమాట. ఈ మినరల్స్లో ఐరన్ మీకు బాడీలోకి వెళ్ళాలి అంటే, మీ బాడీ ఐరన్ ఉన్నదాన్ని అబ్జార్బ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా సి విటమిన్ ఉండాలండి. ఈ సి విటమిన్ దేంట్లో ఉంది? జామకాయ, ఉసిరికాయ, మనం రాసి ఉసిరి అంటాం కదా, ఆ ఉసిరికాయ కషాయం కూడా తాగొచ్చు మీరు. కానీ ఎక్కువ జలుబు చేసేవాళ్ళు, కడుపులో మంట, బాధ, అల్సర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. కాబట్టి దాన్ని మీరు అబ్జర్వ్ చేసుకుని అటువంటి వాళ్ళు కొంచెం మజ్జిగలో కలుపుకుని తాగారనుకోండి, ఆ కడుపులో బాధ కానీ మంట కానీ రాకుండా మిమ్మల్ని ఇబ్బంది లేకుండా చేస్తుందన్నమాట. అందుకు ఉసిరికాయ చాలా మంచిదండి, జామకాయ చాలా మంచిది. అదేవిధంగా అంజీరు, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. మీ శరీరం అంటే స్కిన్ కానీ లోపల ఉన్న ఆక్సిజన్ అందించగలిగే సెల్స్, ఏదైతే రక్తం ద్వారా ఆక్సిజన్ ఫ్లో అవుతుందో ఆ ఆక్సిజన్ని పెంచి మన బాడీలో మన ధాతువుల యొక్క అంటే సెల్స్ యొక్క లైఫ్ స్పాన్ పెంచే ఫ్రూట్స్ ఈ మూడు కూడా. దానివల్ల ఏమవుతుందంటే మన ఏ ప్యాంక్రియాస్ అయితే టాక్సిన్స్ వల్ల
ఇబ్బంది పడి గట్టిపడిపోయి మన శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదో దానిని మళ్ళీ రిజువనేట్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనే పళ్ళు ఉపయోగపడతాయండి. ఆ విధంగా మీరు మంచి ఆహారం తీసుకున్నారనుకోండి, లిమిటెడ్గా తీసుకున్నారనుకోండి, చాలా బాగా మీకు షుగర్ కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలాగే మెంతులు చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఆ మెంతులు నానబెట్టుకుని ఉదయం ఆ నీళ్లు తాగకుండా ఆ మెంతులు నవిలేస్తూ ఉంటారు కొందరు, ఓన్లీ మెంతులు. అలా కాకుండా మీరు మెంతులు నవలకుండా మీరు ఈ నీళ్లతోటి సహా గిరగిరా తిప్పి అవి నానినప్పుడు బాగా జీరుగా ఉంటాయి కాబట్టి గొంతుకులో అడ్డుపడవు, చాలా చక్కగా దిగిపోతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ మెంతులు మీ హైటు, వెయిటు, ఏజ్ని బట్టి మీకున్న ప్రాబ్లమ్ని బట్టి అది ఎంత డోస్ తీసుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి. ఒక చిన్న స్పూనా, పెద్ద స్పూనా, 2 స్పూన్లా అనేది మీరు స్టడీ చేసుకుంటా తీసుకుంటే కనుక మెంతుల వల్ల కూడా షుగర్ అనేది బాగా కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా నేరేడు గింజలు కానీ, నేరేడు ఆకుల కషాయం కానీ, లేకపోతే నేరేడు యొక్క తాట, వేరు తాట కానీ, చెట్టు తాట కానీ, ఈ నేరేడు గింజలు అయితే మట్టికి వేపించుకోండి. మీరు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించుకొని పౌడర్ కొట్టుకుని మీరు దాన్ని టీలో కానీ కాఫీలో కానీ వేసుకుని తాగొచ్చు. చక్కగా కషాయంగా తాగొచ్చు. లేకుండా పౌడర్ కూడా మీరు టీ పొడి వేసినప్పుడు ఇది కూడా వేసేసి 2 బాగా మరిగాక వడకట్టుకుని టీలా కూడా మీరు తీసుకోవచ్చండి. అది కూడా మీకు చాలా బాగా ఈ యొక్క షుగర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. సేమ్ టైం గలిజేరు అంటామండి మనం, తెల్ల గలిజేరు. గలిజేరులో రకాలు ఉంటాయి. మళ్ళీ తెల్ల గలిజేరు, ఈ తెల్ల గలిజేరు, గోక్షుర, పెద్ద పల్లేరు, ఈ 2 కలిపి తీసుకున్నా కూడా మీరు డికాక్షన్గా కాసుకుని దాన్ని ఒక కషాయం అంటాం మనం ఆయుర్వేదంలో. కొద్దిగా తేనె కలుపుకోండి అందులో. తేనె మళ్ళీ షుగర్ పెరుగుతుంది కదా అని అనుకోవద్దు. ముళ్ళుతోటే తీయాలి అన్నట్టుగా ఏమవుతుందంటే ఇది తొందరగా అన్ని అవయవాలకి ఈ యొక్క మందు యొక్క ప్రభావం వెళ్ళి చాలా తొందరగా మీకు రిజల్ట్ రావాలి అంటే తేనె కొద్దిగా కలపడం చాలా అవసరం అండి. ఈ తేనె ఏమవుతుందంటే ఆయుర్వేదంలో బెస్ట్ క్యారియర్. ఏదైతే మీరు తీసుకున్నారో అది కలిపిన మందు చాలా స్పీడ్గా మీ శరీరం అంతా వ్యాపిస్తుంది అనమాట. అది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి చక్కగా రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది అనమాట దానివల్ల. అంతే తప్ప తేనె కొద్దిగా తిన్నంత మాత్రాన, ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నంత మాత్రాన మీ షుగర్ లెవెల్స్ ఏమీ పెరిగిపోవో, భయపడొద్దండి. ఈ విధంగా మీరు ఆహారం కూడా కంపల్సరిగా నియమం పాటించాలి. మీరు టైం టు టైం తినటం. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే దీనికి ప్రాణాయామం, ఎక్సర్సైజ్ కానీ యోగా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయండి. పెద్ద వయసులో వాళ్ళైతే వాకింగ్కి వెళ్ళండి సాధ్యమైనంత వరకు. మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మేము నడవలేము, వాకింగ్కి వెళ్ళలేదు అన్నవాళ్ళు సింపుల్ ఆసనాస్ ఉంటాయి కొన్ని. ఈ ప్యాంక్రియాస్, లివరు మళ్ళీ రిజువనేట్ అయ్యి మీకు ఫిల్టరేషన్ అనేది పెరగడం కోసం చక్కని ఆసనాలు ఉంటాయి యోగాలో. సేమ్ టైము ప్రాణాయామం అనేది చాలా బాగా చేయండి. ప్రాణాయామం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు. కుర్చీలో స్ట్రైట్గా కూర్చుని గుండెల నిండా, పొట్ట నిండా గాలి తీసుకుని స్లోగా వదలటం సాధన చేయండి. ఒక 10 సార్లు చేయటం, ఒక 10 నిమిషాల గ్యాప్, మళ్ళీ 10 సార్లు. అది అనేక రకాలైన శరీరంలో ఉన్న అనేక జబ్బులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓన్లీ షుగర్ అనే కాదు, అదే మన శరీరానికి ఇంపార్టెంట్ అండి. ఆ ప్రాణశక్తి అనేది బాగుందనుకోండి, మీకున్న అనేకమైన రుగ్మతలన్నీ కూడా, జబ్బులన్నీ కూడా తగ్గిపోయి మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనండి, నమస్కారం.